ఇది కేవలం కేసీఆర్ సృష్టించిన నినాదం అన్నాడు. నిజానికి అది కేసీఆర్ సృష్టించిన నినాదం కూడా కాదు, అది జయశంకర్ గారు చేసిన కాయినైజేషన్. అది నీళ్లు నిధులు నియామకాలు అన్నది. అంటే ఉద్యమం పట్ల ఒక వ్యతిరేక మనస్తత్వాన్ని కలిగి ఉన్న వ్యక్తి వాళ్ళ పాలకుడయ్యి ఉద్యమం మీద బదిలా తీర్చుకుంటున్నాడు, ప్రతీకారం తీర్చుకుంటున్నాడు. అది ఇవాళ తెలంగాణ మనసుల్ని గాయపరుస్తున్నది. నన్ను ఎక్కువ బాధ పెడుతున్న విషయం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో జై తెలంగాణ నినాదం నిషేధం. ఇంతకంటే ఇక దివాలా కోరుతనం ఇంకేముంటుంది అసలు? భారత జాతీయోద్యమంలో వందే మాత్రం ఎంత గొప్పదో, వందే మాత్రం అన్న నినాదం ఎంత గొప్పదో, మనకు జై తెలంగాణ అన్న నినాదం అంత గొప్పది కదా. ఇవాళ ఏ మంత్రి కూడా నోరు తెరిచి జై తెలంగాణ అనడానికి భయపడుతున్నాడు, అనొద్దనుకుంటున్నారు. జై సోనియా గాంధీ వరకే ఆగిపోతున్నారు. జై తెలంగాణ అని నోరు విప్పి అనడానికి, అరే మనం జై తెలంగాణ అంటూ రక్త తర్పణ చేసినాం, జై తెలంగాణ అంటూ మన జైలు ఊచల్ని లెక్క చేయకుండా పరిగెత్తినాం, ఫెన్సింగ్ల మీద పడ్డాం పోయి, ఇంత చేస్తే ఇవాళ ఆ జై తెలంగాణ నినాదం మీదే ఒక అప్రకటిత నిషేధం. మీరు ఇంతకుముందు ప్రస్తావించారు కాకతీయ తోరణం మీద అప్రకటిత నిషేధం. నేను మొన్న లేపాక్షి వాళ్ళ దగ్గర వెళ్ళి కనుక్కున్నాను, కాకతీయ తోరణం జ్ఞాపికలు అమ్మకాలు తగ్గిపోయినాయి. ప్రభుత్వం విపరీతంగా కొనేది, అంటే ఈ ఫిలిగ్రీ వాళ్ళు చేసే కాకతీయ తోరణం ప్రభుత్వం తీసుకునేది. తీసుకొని ఎవరన్నా మనకు విదేశాల నుంచి వచ్చినా లేదా కేంద్రం నుంచి వచ్చినా ఎవరన్నా మన రాష్ట్రానికి అతిథులుగా వస్తే వాళ్ళకి తోరణం ఇచ్చేది. ఇప్పుడు ఇవ్వడం మానేసినారు, ఒక నంది ఇస్తున్నారు ఇప్పుడు. మరి అది నంది ఏ నందో అది తెలియదు, లేపాక్షి నందా ఇంకొకట మనకు తెలియదు ఇప్పుడు. అది మొత్తానికి ఏమి ఇస్తున్నారో కానీ మొత్తానికి అది ఇస్తున్నారు. ఇప్పుడు కాకతీయ తోరణం మీద నిషేధం, ఇది ఎక్కడి దివాలా కోరు మనస్తత్వం? ఆయన చార్మినార్ కూడా అవమానించినాడు కదా, చార్మినార్ కూడా ఉండొద్దు అన్నాడు, అవి రాచరిక చిహ్నాలు అన్నాడు. అసలు వాళ్ళ పోకడలో బోలెడంత రాచరిక ఉంటుంది, వాళ్ళ మనస్తత్వంలో బోలెడంత రాచరిక ఉంటుంది. మనం కులాల పేర్లు ఇంటి పేర్లతో సహా అన్నిటినీ అట్లా పెట్టుకోవాలని అనుకుంటాం. ఇవన్నీ ఫ్యూడల్ సంస్కృతి చిహ్నాలు కావా? ఇవన్నీ రాచరికపు పోకడలు కావా? బ్రహ్మాండంగా మనం నగలు దిగేసుకోవచ్చు, కాస్ట్లీ బట్టలు వేసుకోవచ్చు, కాస్ట్లీ షూస్ వేసుకోవచ్చు, కానీ తెలంగాణ తల్లికి మాత్రం ఓ నగ ఉండొద్దు అంటారు. ఏమిది? ఇదేం భావదారిద్ర్యం? తెలంగాణ తల్లి ఉద్యమ గర్భంలో నుంచి వచ్చినటువంటి ప్రతీక. ఆయన ఎందుకు ఆ తెలంగాణ తల్లిని తీసేయాలనుకున్నాడు? ఆయనకేదో పెద్ద శ్రామిక సంస్కృతో దళిత సంస్కృతో అట్టడుగు కులాల మీద ఇదంతా కాదు ఆయనకి. ఆ గుర్తులు ఆయన మలిపేయాలనుకుంటున్నాడు. ఆయన తెలంగాణ ఉద్యమ గుర్తులు మలిపేయాలనుకుంటున్నాడు. ఆయన కేసీఆర్ ఆనవాళ్ళు మలిపేస్తా అంటే సరే ఇదో పార్టీల గోల అనుకున్నారు. ఆయన కేసీఆర్ ఆనవాళ్ళు కాదు, ఆయన మలిపేదలుచుకుంది ఉద్యమం ఆనవాళ్ళు, చరిత్ర ఆనవాళ్ళని. వాటి పట్ల ఆయన ఎంబ్రాస్ అవుతాడు. ఆ చరిత్రకు సంబంధించిన విషయాలన్నిటి పట్ల ఆయనలో ఒక ఎంబ్రాస్మెంట్. అందుకని ఆయన ఆ తెలంగాణ తల్లి విగ్రహం మార్చేస్తున్నాడు. దాంట్లో బతుకమ్మని తీసేసి బతుకమ్మ మీద చాలా ఘోరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. బతుకమ్మ అసలు తెలంగాణ పండుగనే కాదు, ఇది అందరి పండుగ కాదు, లేదా ఆ మొత్తం ప్రాంతం చేసుకునే పండుగ కాదు అని బతుకమ్మను ఎందుకు బతుకమ్మను అవమానించాలి? బతుకమ్మను అవమానించాల్సిన అవసరం ఏంటి? సో బతుకమ్మను అవమానించినటువంటి పరిస్థితి ఇవి తెలంగాణ గుండె మండేటట్టుగా చేసినాయి. అంతేకాకుండా ఆయన రోషయ్య విగ్రహం పెట్టినాడు. రోషయ్య విగ్రహం పెడుతూ ఆయన మాట్లాడిన మాటలు, విగ్రహం పెట్టడం కదా, ఎన్టీ రామారావు విగ్రహాన్ని పెడుతూ కూడా ఆయన ఎవడడ్డొస్తాడో రండి, ఎవడరా ఎన్టీ రామారావు తెలంగాణ గడ్డ మీద ఎన్టీఆర్ విగ్రహం ఉండొద్దనేవాడు ఎవడరా? ఎవరిని అడుగుతున్నాడు ఆయన? బీఆర్ఎస్ని అడుగుతున్నాడా? కాదు కదా, మొత్తం తెలంగాణ వాదులను అడుగుతున్నాడు ఆయన. తెలంగాణ వాదాన్ని క్వశ్చన్ చేస్తున్నాడు ఆయన. ఇది ఎక్కడ తెలంగాణ వాదం అంటున్నాడు ఆయన. నిజానికి తెలంగాణ వాళ్ళు ఎవరు కూడా ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఎక్కడైనా ఎన్టీ రామారావు విగ్రహాలు ఉండేటివి ఉన్నాయి, తెలంగాణ అంతటా ఉన్నాయి, వాటిని కూలగొట్టలే పలగొట్టలే, చాలా సౌమ్యంగా ఉన్నారు. తెలంగాణ ప్రజలే సౌమ్యంగా లేకుంటే ఒక్క విగ్రహం ఉండేదా? చాలా సౌమ్యతతో ఉన్నారు. ఎందుకు రెచ్చగొడుతున్నాడు ఆయన? ఆ మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన? ఎన్టీఆర్ ఒక మహానుభావుడు, ఆయన పట్ల మీరు విమర్శిస్తే సహించేది లేదు అని మాట్లాడుతున్నాడు ఆయన. అక్కడ కదా తెలంగాణ వాదులకు సమస్య వస్తుంది. ఎట్లా మహానుభావుడు అవుతాడు? మాకెట్లా మహానుభావుడు అవుతాడు? మీకైతే కావచ్చు, మాకు మహానుభావుడు కాదు. ఎన్టీ రామారావు సమయంలో కూడా నిధులు ఆంధ్రాకే పోయినాయి, తెలంగాణకు రాలే. నదులు ఆంధ్రాకే పోయినాయి, భూములన్నీ కబ్జాకు గురైనాయి. నియామకాలలో కూడా అదే పరిస్థితి. ఇచ్చంపల్లిని కోల్డ్ స్టోరేజ్లో పెట్టింది అప్పుడే, తెలుగు గంగను తెర మీదికి తీసుకొచ్చింది అప్పుడే. తెలుగు గంగలో తెలంగాణ వాళ్ళు పనిచేస్తుంటే కొట్టి పంపింది అప్పుడే. ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి? అసలు ఎన్టీ రామారావు చరిత్రలోకి పోతే 69 పోరాటాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకించి సినిమాలో నారాయణ రెడ్డి చేత పాట రాయించాడు. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అని ఆయన పాట రాయించినాడు. తెలంగాణలో ఉన్న వాళ్ళని అడుగుతున్నాడు, తెలంగాణ ప్రజల్ని అడుగుతున్నాడు. ఇది కంచె చేను వేసిన ఈ వైఖరి మీద ఇవాళ
సమస్య ఉన్నది. తెలంగాణ రాగానే ప్రజల భావోద్వేగాన్ని ప్రతిఫలిస్తూ నమస్తే తెలంగాణ ఒక సంపాదకీయం రాసింది. పాఠ్యపుస్తకాలు నిర్ణయించినప్పుడు పిల్లలకు సంపాదకీయం కూడా పరిచయం చేస్తాం కనుక ఆ ఘట్టం అంటే తెలంగాణ అవతరణ ఘట్టం ఒక ఉద్విగ్న ఘట్టం, మనకి ఒక చారిత్రాత్మక విజయం సాధించిన ఘట్టంగా ఆ ఘట్టం పరిచయం అయినట్టయితుంది, సంపాదకీయ వ్యాసం పిల్లలకు పరిచయం అయినట్టయితుంది, ఆ ప్రక్రియ కూడా పరిచయం అవుతుంది. పాఠ్యపుస్తకంలో ఆ సంపాదకీయం పెడితే దాన్ని తీసేశారు. ఈ ఈ ఈ వైఖరి అన్నమాట. నువ్వు దాన్ని నమస్తే తెలంగాణకు సంబంధించింది కాదు, అది తెలంగాణ రాష్ట్ర అవతరణకు సంబంధించినటువంటి ఆ ఘట్టాన్ని ప్రతిబింబించినటువంటి సంపాదకీయం. ఆ రోజు అంత భావోద్వేగంగా రాసింది ఆ పత్రిక సంపాదకీయమే కనుక దాన్ని పెట్టాల్సి వచ్చింది, దాన్ని తీసేసినాడు ఆయన. ఇవి ఇట్లా చాలా జరుగుతూ వచ్చినాయి. తెలంగాణ తల్లి విగ్రహం మార్చినప్పుడు కూడా ఆయన చుట్టూ ఉన్న మేధావులు కూడా సమర్థించినారు. విచిత్రం ఏంటంటే అదే మేధావులు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్నారు. ఉద్యమ కాలంలో అదే మేధావులు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్నారు. ఇవాళ మీరు ఆ పాత విగ్రహాల దగ్గర పోయి ఫలకాల మీద చూస్తే వాళ్ళ పేర్లు ఉంటాయి. అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఆ ఫలకాల మీద వాళ్ళ పేర్లు ఉంటాయి, అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇది వస్తున్నటువంటి సమస్య. కనుక ఆయన రోషే విగ్రహం పెట్టడాన్ని సమైక్యవాదుల ప్రతీకారాత్మక విజయంగా చూపిస్తున్నాడు. ఆయన ఆ మనస్తత్వంతో మాట్లాడుతున్నాడు. ఆయన అంటే మనల్ని మళ్ళీ ఉద్యమ జ్ఞాపకాల నుంచి బయటకు తీసుకొచ్చి, ఆ భావతీవ్రతల నుంచి బయటకు వచ్చి, ఆ అస్తిత్వ స్పృహల నుంచి బయటకు వచ్చి మనల్ని డైల్యూట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన బాలసుబ్రహ్మణ్యం పెట్టినా, రోషే అని పెట్టినా దాని వెనుక ఉన్న ప్రయత్నం ఇక ఈ పొటమరింపులు ఉండొద్దు, దీనికి సంబంధించిన ఈ భావనకు సంబంధించిన ఊటనే ఉండొద్దు, దాన్ని శాశ్వతంగా సమాధి చేయాలి అనే లక్ష్యం ఆయనలో ఉండదు. అక్కడ సమస్య వస్తున్నది. దానివల్ల అవతలవాడు కూడా ఒక ధైర్యంతో ఒక ఇంకేముందిలే, ఇక తెలంగాణలో తెలంగాణ వాదం లేదు, ఇక తెలంగాణని గట్టిగా అనేవాళ్ళు లేరు, తెలంగాణ వాదులకు ఆమోదం లేదు అని అనుకునే ఒక వాతావరణం ఏర్పడి, ఇంతకుముందు సరిత చెప్పినట్టు ఇడుపు కాగితం అనే సినిమా వస్తే ఇడుపు కాగితం అన్న దానికి డబ్బింగ్ చెప్పాలా మరి ఆంధ్రాలో అని చెప్పి వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. అవమానించడానికి తగిన వాతావరణ కల్పన జరుగుతున్నది. నిజానికి ఎన్ని సినిమాలు చూసినా మీ చరిత్రలు, మీ జీవితాలు, మీ పాటలు, మీ ప్రేమలు, మీ భాషలు, మీ పంటలు, మీ పొలాలు ఇవే చూసి కాలబెట్టినాం కదా 60 ఏళ్ళు. ఇప్పుడిప్పుడే మా వాళ్ళు కాస్త మా జీవితాల మీద కెమెరా సోకుతున్నది, ఇప్పుడిప్పుడే మా మాట కొంచెం వినిపిస్తున్నది, తెలంగాణ మాట భరించలేకపోతున్నారు. మేము డబ్బింగ్లు చెప్పినరా మాకు మీరు 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 మా ఇప్పుడున్న హీరోలు ఎవ్వరు కూడా ఒక వ్యవహార తెలుగు మాట్లాడరు. వాళ్ళు పక్కా యాసలు మాట్లాడతారు, పక్కా యాసలు, ప్రొనౌన్సియేషన్ సరిగ్గా ఉండదు, ఆ యాసలోనే మాట్లాడతారు. ఒక 2-3 హీరోలు అయితే మరి వినిచేస్తున్నాం కదా, సక్సెస్ కూడా చేస్తున్నాం కదా, ఆ సినిమాలు బోళ్ళని లాభాలు కూడా సంపాదించుకుంటున్నారు కదా. ఇప్పుడే మావాడు ఒకడు వచ్చి మా పలుకుబడిని ఇడుపు కాగితం అని పేరు పెడితే ఇంత ఓరోలేంతనమా? మీకు వ్యవసాయ మిగుల్లోంచి డబ్బులు వచ్చి మీరు సినిమాలు తీస్తే మీ పెద్ద పెద్ద జమీందారులు, ఎస్టేట్లు, ఎస్వి రంగారావు సూటు బూట్ వేసుకొని ఇట్లా ఇంటి మధ్యలో అప్పుడే దాన్ని ఏమంటాం మనం ఇంట్లో మెట్లు ఉండడం ఏమంటాం కదా, డూప్లెక్స్ ఇండ్లుంటే దాని నుంచి ఎస్వి రంగారావు ఆ ఇండ్లే లేవు మా దగ్గర. ఆ సినిమాలు చూసినాం మేము. మీరు నాగార్జున సాగర్ కాలువలలో గూడ వేస్తూ ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేం, అది మా ఆట కాదు, మా పాట కాదు. ఆ సమయం కూడా మా దగ్గర ఏటికేతం బట్టి 8 పుట్లు బండించి ఎన్నడూ మెతికెరగరన్నా అన్నది మా జీవితం. ఆ జీవితమే చూపించలేదు. ఆయన ఎవరో ఒక్కరు వచ్చి ఆ మన చిల్లర దేవుళ్ళు అనే సినిమా తీస్తే దాంట్లో ఆ పాట వినబడ్డది, శ్రీలక్ష్మి నీ మహిమలోనే బతుకమ్మ పాట వినబడ్డది. శంకర్ జైకిషన్ వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో ఉండిపోయాడు ఆయన. శంకర్ చాలా కాలం ఆయన హిందీలో మ్యూజిక్ డైరెక్టర్ అయితే బతుకమ్మ మీద పాట పెట్టిండు. 60 ఏళ్ళు కలిసి ఉండి మీరు పెట్టకపోతుంది. మీరు ఒక్కనాడు బతుకమ్మ పాటనే పెట్టలేదు. ఆయన పోయి అక్కడ బతుకమ్మ రమయ్య వస్తావయ్యా రమయ్య వస్తావ, అది తెలంగాణ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని పెట్టినటువంటి పాట. కానీ మీరు ఎన్నడూ అట్లాంటిది లేదే. అవమానించినారు తప్ప ఉదాత్తంగా చూపించే ప్రయత్నం. మా వాళ్ళు నక్సలైట్లు అయ్యి ఎన్కౌంటర్లు అయ్యి చచ్చిపోతుంటే ఆ పాత్రలు కూడా మీరే సంపాదించుకుంటుంది, ఆ పాత్రలు కూడా మీరే సంపాదించుకున్నారు. అక్కడ కూడా మావాడికి కనీసం పాత్ర ఇచ్చిన పాపన వాళ్ళు. ఇవాళకి ఇమిటేషన్ తెలుగే ఉంది సినిమాలలో, ఇమిటేషన్ తెలంగాణ భాషనే తప్ప ఒరిజినల్ తెలంగాణ సౌందర్యం లేదు. తెలంగాణ వాడు ఎట్లా పరాచకం ఆడతాడు, తెలంగాణ వాడు ఎట్లా నవ్వుతాడు, తెలంగాణ వాడు ఎట్లా బాధపడతాడు, ఆ దుఃఖమేంది, ఆ సహజమైన ఆ చిత్రీకరణనే ఇవాళకి లేదు. తెలంగాణ మాట్లాడుకుంటూ వచ్చి నీ అయ్యజాగిరా అంటే ఏందన్నట్టు. నీకు నా భాషనే రానుండదు, నీకు నా భూమి నీది ఎట్లయితుంది, నా చరిత్రతో నువ్వు మమేకం కాకపోతివి, నా దుఃఖంతో నువ్వు మమేకం కాకపోతివి,
నేను గొడగొడ ఏడుస్తుంటే నా పిల్లలు అగ్నికాహుతై చచ్చిపోతుంటే కూడా నువ్వు వ్యతిరేకంగానే మాట్లాడుతీవి. పైగా తెలంగాణ ఏర్పడ్డ రోజు ఉపవాసం ఉంటివి. ఇవాళ వచ్చి నువ్వు మీ అయ్య జాగిరా అని అడిగితే నిన్ను ఎట్లా తెలంగాణ ప్రజలు ఇవాళ కూడా నువ్వు వచ్చి తెలంగాణ ప్రజలకు దండం పెట్టాలి. తెలంగాణ ప్రజల జీవితాన్ని గౌరవించాలి, నమస్కరించాలి, బతుకమ్మ ఎత్తుకోవాలి, బోనం ఎత్తుకోవాలి, మమ్మల్ని క్షమించండి అనాలి, జరిగిన చరిత్ర ఇట్లా జరిగింది, మేము ఇట్లా చేసేది లేకుండా అనాలి. నువ్వు అట్లా ఏమన్నా ప్రయత్నం చేస్తే ఒక అర్థం ఉంటుంది. కానీ వచ్చి నీ అయ్యే జాగిరా అంటే ఇది ఈ అహంకారపు పోకడలు. ఈయన రావడానికి కారణం ఏమిది? ఇక్కడ ఫెసిలిటేటర్ ఉన్నాడు, ఆయనకు ఓ ఫెసిలిటేటర్ ఉన్నాడు. మళ్ళా వ్యూహం కూడా చూడండి. పొన్నం ప్రభాకర్ ఏమో పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తాడు, సీఎం ఏమో ఎన్టీ రామారావు విగ్రహం పెట్టి అటు అప్పీల్ చేస్తాడు, ఈయన అటు అప్పీల్ చేస్తాడు, ఈయన ఇటు అప్పీల్ చేస్తాడు. నాకు మళ్ళీ సమైక్యవాదం అప్పుడు ఉద్యమం కాలం నాడు కాంగ్రెస్లో ఒకడు తెలంగాణవాది, ఒకడు సమైక్యవాది, మళ్ళీ సేమ్ కుట్ర, సేమ్ టెక్నిక్ మళ్ళీ మొన్న కనబడుతున్నది. కనుక మళ్ళీ చరిత్ర పునరావృతం అవుతున్నట్టుగా అనిపించింది. కనుక ఈ అసలు నిజానికి పెట్టుబడి మారినప్పుడల్లా తెలంగాణ సినిమా, మన ఆంధ్ర సినిమా మారింది. వ్యవసాయం పెట్టుబడి నుంచి ఒక రకం సినిమాలు వచ్చినాయి, ఉమ్మడి కుటుంబాలు, విడిపోవడాలు, అవి చూసినాం. ఏం చేస్తాం, మా కుటుంబాలు కావు. తర్వాత ఏమొచ్చినాయి, మీరు సారా పెట్టుబడిలోకి పోతే డాన్లు,